నా పరిధిలో ఉన్నటువంటి నలుగురు మానసిక పిల్లలు ఉన్నారన్నా, వాళ్ళల్లో ఇద్దరు చూపు లేని వారు కూడా ఉన్నారన్నా. అన్న అలాంటి వారికి తెల్లవారకు ముందే 1వ తేదీనే అన్న కోడి కూడా కూయక ముందే మనం వెళ్ళి అలాంటి దివ్యాంగులకి, వృద్ధులకి, వితంతు మహిళలకి మనం ఇచ్చేటటువంటి పెన్షన్ వాళ్ళు ఒక పండగలాగా 1వ తారీఖున ప్రతి నెల చేసుకుంటా ఉన్నారన్నా. ఈ ఘనతంతా కూడా మీకే దక్కుతుందన్నా. అన్నా సంక్షేమం ఆకాశాన్ని అండిందన్నా. అన్నా మీ పాలన, మీ చిరునవ్వు పేదల పాలిట ఒక వరంగా మారిందన్నా. మీ చిరునవ్వు చూస్తే చాలన్నా, ఎంతటి బాధలో ఉన్నా మాకు ఒక ఆత్మస్థైర్యం వస్తుందన్నా. అన్నా అలాగే ఈ వ్యవస్థ వచ్చిన కొత్తలో అన్నా మమ్మల్ని ఉద్దేశించి మాట్లాడారన్నా. మూటలు మోసేవాళ్ళమని, దొంగలమని, అలాగే డే టైం ఇళ్ళో మగవాళ్ళు లేనప్పుడు వెళ్తామని చాలా కించపరిచారన్నా. అన్నా వాళ్ళు మాట్లాడినటువంటి ఆ మాటలకి ప్రతిసారి మీకు అండగా నేనున్నాను, వాలంటీర్లంతా నా కుటుంబ సభ్యులు అంటూ మీరిచ్చినటువంటి ఆ ఆత్మస్థైర్యం రెట్టింపు ఉత్సాహంతో ప్రజలకు సేవ చేసే భాగ్యం మాకు కలిగిందన్నా. అన్నా మీరు ప్రతిసారి ప్రతి ఒక్క సందర్భంలో నా వాలంటీర్లు, నా కుటుంబ సభ్యులు అని మమ్మల్ని హక్కున చేర్చుకున్న తీరు అన్నా ఈ జన్మలో మేము మర్చిపోలేమన్నా. అలాగే మేము చేస్తున్నటువంటి సేవకు ప్రతి సంవత్సరం మాలోని ప్రతిభను గుర్తించి ఇలా వాలంటీర్లకు వందనం అనే కార్యక్రమం వరుసగా ఇప్పుడు 4వ సంవత్సరం అన్నా. గత సంవత్సర కాలంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మాకిచ్చేటటువంటి ఏదైతే అవార్డు ఉందో 10,000 ఉన్న మిత్రని 15,000 చేశారన్నా. 20,000 ఉన్న రత్నని 30,000 చేశారన్నా. అన్నా 30,000 ఉన్నటువంటి వజ్రాన్ని 45,000 చేశారన్నా. అన్నా ఖచ్చితంగా మీ యొక్క పాలన మరింత కాలం ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కావాలని కోరుకుంటా ఉన్నారన్నా. అన్నా మీ పాలనలో మరలా మేమంతా పనిచేయడానికి సిద్ధం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ